హాయ్ ఫ్రెండ్స్, ఏసీ కొనేటప్పుడు 1 టన్, 1.5 టన్, 2 టన్ అని చూస్తూ ఉంటాం. ఏసీలో టన్ అంటే ఏంటి, మీ రూమ్ సైజ్ కి ఎంత టన్ ఏసీ కావాలి, ఏసీలో టన్ అనే పదానికి నిజమైన అర్థం ఏంటి, రూమ్ కి సరైన ఏసీ ఎలా ఎంచుకోవాలో క్లియర్ గా తెలుసుకుందాం. ఏసీలో టన్ అంటే బరువు కాదు, కూలింగ్ కెపాసిటీ. ఒక గంటలో ఏసీ గది నుంచి ఎంత వేడిని తొలగించగలుగుతుందో చెప్పే క్యాలిక్యులేషన్. 1 టన్ ఏసీ అంటే అది గంటలో దాదాపు 1200 BTU బ్రిటిష్ థర్మల్ యూనిట్ ని తొలగించగలదు. BTU అనేది ఏదైనా ఉష్ణోగ్రతను పెంచడానికి లేదా తగ్గించడానికి ఎంత శక్తి అవసరమో చెప్పే యూనిట్. టన్ అనే పదం మంచుతో చల్లబరిచే పురాతన పద్ధతి నుంచి వచ్చింది. పాత రోజుల్లో ఏసీలు లేని సమయంలో పెద్ద పెద్ద గదులను కూల్ చేయడానికి మంచుతో నింపేవారు. సో 24 గంటల్లో కరిగిన ఒక టన్ను మంచు అందించే కూలింగ్ శక్తిని ఒక టన్నుకు సమానమని అప్పట్లో లెక్కించేవారు. సో ప్రెజెంట్ ఏసీలో కూలింగ్ కెపాసిటీని కొలవడానికి ఇప్పటికీ కూడా ఇదే కొలతనైతే ఉపయోగిస్తున్నారు. సో రూమ్ లో హీట్ ఎక్కువగా ఉంటే ఎక్కువ టన్ అవసరం, రూమ్ చిన్నదైతే తక్కువ టన్ సరిపోతుంది. 100 నుంచి 120 స్క్వేర్ ఫీట్ రూమ్ కి 1 టన్, 120 నుంచి 180 స్క్వేర్ ఫీట్ రూమ్ కి 1.5 టన్, 180 నుంచి 250 స్క్వేర్ ఫీట్ రూమ్ కి 2 టన్ అయితే సరిపోతుంది. సీలింగ్ హైట్ ఎక్కువగా ఉన్న టాప్ ఫ్లోర్ హౌస్ అయినా 0.5 టన్ ఎక్స్ట్రా తీసుకోవడానికి అయితే కన్సిడర్ చేయండి. ఎక్కువ సన్లైట్ వస్తే హైయర్ టన్ తీసుకోవడానికి అయితే ప్రిఫర్ చేయండి. అలాగే ఎక్కువ పీపుల్ ఉంటే ఏసీ కెపాసిటీని పెంచడానికి ప్రిఫర్ చేయండి. ఏసీలో టన్ అంటే బరువు కాదు, అది మీ గదిని ఎంత త్వరగా చల్లబరుస్తుందో చెప్పే పవర్. చిన్న గదికి పెద్ద టన్ ఏసీ తీసుకుంటే కరెంట్ బిల్ ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంది. పెద్ద గదికి చిన్న టన్ తీసుకుంటే కూలింగ్ స్లో అవుతుంది. ఏసీ కంటిన్యూస్ గా రన్ అవుతుంది, సో బిల్ కూడా పెరుగుతుంది. సో సరైన టన్ ఎంచుకుంటే కరెంట్ బిల్ కూడా సేవ్ అవుతుంది, పర్ఫెక్ట్ కూలింగ్ కూడా వస్తుంది. సో మీరు ఒక కొత్త ఏసీ కొనేటప్పుడు బ్రాండ్ లేదా మోడల్ మాత్రమే కాకుండా కూలింగ్ కెపాసిటీ పై కూడా శ్రద్ధ పెట్టండి. సరైన టన్ ఏసీ సెలెక్ట్ చేసుకుంటే మీ గదిని ఎంత త్వరగా చల్లబరుస్తుందో మీ విద్యుత్ బిల్లు కూడా ఎంతో సేవ్ చేస్తుంది. బెస్ట్ ఏసీ మోడల్స్ లింక్స్ ను వీడియోలో కనిపిస్తున్న ప్రొడక్ట్ లింక్ లో ట్యాగ్ చేశాను, చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోకి లైక్ చేసి ఇలాంటి టెక్ అండ్ హోమ్ టిప్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.